అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటికి అంటే 18 ఫిబ్రవరికి విడుదలై 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారి కలయికలో వచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ వారి ప్రేమాభిషేకం బ్లాక్ బస్టర్ రికార్డుల చిత్రం. ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం ఫిబ్రవరి 18, 1981 విడుదలైందనమాట. చెప్పుకున్నట్టే ఈ చిత్రంలో కథానాయకులుగా శ్రీదేవి, జయసుధ నటించారు. నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్. నిర్మాతలు వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని. దర్శకుడు దర్శకుడు అంటే కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా దాసరి నారాయణరావు గారే. సంగీత దర్శకుడు చక్రవర్తి. ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు. ఈ చిత్రం 30 కేంద్రాల్లో సద్దినోత్సవాలు, 29 కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుందండి. అదొక విశేషం. తర్వాత ఈ చిత్ర కథ ఎలా పుట్టిందంటే శ్రీవారి ముచ్చట్ల షూటింగ్ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలోనే శ్రీనగర్‌లో జరుగుతోంది. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో మీద సినిమా తీయడానికని చూస్తున్నారు. అప్పుడు దాసరి నారాయణరావు గారికి అక్కడ ఉండగా ఒక కథ మెదిలో కదిలింది. ఆ కథని ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారితో క పంచుకున్నారు. అదేంటే సూక్ష్మంగా ఒక అమ్మాయి ప్రేమ కోసం ఒకడు పరితపించే ఒక హీరో కష్టపడి అమ్మాయితో ప్రేమను గెలుస్తాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకున్నాక అనుకోని పరిస్థితులు తలెత్తుతాయి. అంటే తనకి క్యాన్సర్ అని తెలిసి ఆ హీరో అమ్మాయికి దూరమవుతాడు. ఆ అమ్మాయి సౌభాగ్యం కోసం, ఆ అమ్మాయి మంచి కోసం. అదండి సూక్ష్మంగా చెప్పుకోవాలంటే చిత్రకథ. తర్వాత ఈ చిత్రాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో పేరు మీదే తీద్దామని అన్నారన్నమాట. అలా పుట్టిందే ఈ ప్రేమాభిషేకం కథ. దాసరి గారు చెప్పుకున్నట్టు కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం దాసరి నారాయణరావు గారివి. ఇకపోతే చిత్రంలోని పాత్రధారులు చూసుకుంటే రాజేష్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర పేరు, దేవి శ్రీదేవి గారు నటించిన పాత్ర పేరు, జయంతి జయసుధ గారు నటించిన పాత్ర పేరు, సత్యమూర్తి రాజేష్ తండ్రి ప్రభాకర్ రెడ్డి, చక్రవర్తి దేవి అన్నయ్య పాత్ర మోహన్ బాబు, డాక్టర్ వెంకటేశ్వర్లుగా గుమ్మడి గారు, ప్రసాద్ రాజేష్ స్నేహితుడు మురళీమోహన్. వీటిని మనం ముఖ్య పాత్రలుగా ఈ చిత్రంలో చెప్పుకోవచ్చండి. అంటే కథ అంతా వీరి చుట్టూనే దొరుకుతుంది. మనం అలాగే చెప్పుకున్నాం కదా! సూక్ష్మంగా కథ ఏమిటో చెప్పుకున్నాం కదా! అంటే రాజేష్ దేవిని దేవిని ప్రేమిస్తాడు. అలాగే దేవి కూడా రాజేష్‌ను ఒప్పుకున్నాక ప్రేమిస్తూ ఉంటే సడెన్‌గా రాజేష్‌కి క్యాన్సర్ అని తెలుస్తుందనమాట తన డాక్టర్ ద్వారా. అప్పుడు ఆ అమ్మాయికి దూరం అవ్వడానికని చెప్పి తను చెడ్డవాడని ప్రూవ్ చేసుకోవడానికి జయంతి అనే ఒక వేశ్య ద్వారా అతను తనతో తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాడనమాట. అది. చివరలో తన స్నేహితుడితో దేవి పెళ్లి జరిపించి తనేమో మరణిస్తాడు. సూక్ష్మంగా ఇదే కథ అనమాట. కానీ ఆ రోజుల్లో 1981లో మొత్తం ఈ చిత్రం విపరీతమైన రికార్డ్స్ నెలకొల్పి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ చిత్రంలోనేమో పాటలండి. పాటలన్నీ విపరీతంగా సూపర్ డూపర్ హిట్స్ సాంగ్స్. రాసింది దాసరి నారాయణరావు గారు, చక్రవర్తి గారి సంగీతం. ఈ చిత్ర విజయానికి కూడా ఈ పాటలు కూడా ఒక గొప్ప విశేషం అని చెప్పుకోవాలి. అలాగే పాటలన్నీ కూడా ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారే పాడారు. ఇంకెవరు లేరు ఇందులో. అన్ని పాటలు కూడా హీరోయిన్స్ మీదే ఉంటాయన్నమాట. అది కూడా విశేషమే. ఈ చిత్రంలో విలన్ అంటే ఎవరు ఉండరండి. అందరూ మంచివాళ్ళే ఈ సినిమాలో. అది ఇంకో విశేషం. ఇక పాటల్లో చూసుకుంటే ఓ నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను చూస్తున్నాయని, ఆగదు ఏ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆ పాట ఒకటి. తర్వాత కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న, ఒక దేవుని గుడిలో ఒక దోవత ఒడలు, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, దేవీ మౌనమా శ్రీదేవి మౌనమా, తారలు దిగి వచ్చిన వేళ. 7 పాటలున్నాయి మొత్తం. 7 పాటలు కూడా సూపర్ డూపర్ హిట్స్ మారుమోగిపోయాయన్నమాట ఆ రోజుల్లో. తర్వాత 'వందనం అభివందనం' పాటకి ముందు ఇంకో పాట రాసి దాన్ని రికార్డ్ చేశారు. కానీ ఎందుకో అది అక్కినేని నాగేశ్వరరావు గారికి నచ్చలేదట. అందుకని చెప్పి ఇంతకన్నా మంచి పాట ఉండాలంటే అప్పుడు పుట్టుకొచ్చిన పాటే 'వందనం అభివందనం.' ఆ పాట కోసం 2, 3 రోజులు కష్టపడి ఆ పాట చేశారని అంటారు. అలా ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్‌గా చెప్పుకోవాలండి. అదొక విశేషం ఈ చిత్రానికనమాట. ఇకపోతే ఈ చిత్రం విశేషాలు రికార్డ్ బ్లాక్ బస్టర్స్ ఇది అందరికీ తెలిసిన విశేషమే. అనేక కేంద్రాల్లో సద్దినోత్సవాలు, మళ్ళీ లేట్‌గా రిలీజ్ చేసే సద్దినోత్సవాలు,
రజతోత్సవాలు, తర్వాత గోల్డెన్ జూబ్లీ, తర్వాతేమో 60 రోజుల వారాలు, డైమండ్ జూబ్లీ, తర్వాతేమో ప్లాటినం జూబ్లీ. తెలుగులో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ చిత్రంగా ఈ చిత్రం నిలిచిందండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలనమాట. ఇకపోతే ఈ చిత్రం సద్దినోత్సవాలు అవి చూసుకుంటే అందరూ చెప్పినట్టే అన్ని చోట్ల డైరెక్ట్ కాకపోవచ్చు. కొన్ని చోట్ల షిఫ్టులతో నడిచింది. కొన్ని చోట్లేమో నూన్ షోస్‌తో నడిచిందనమాట. లాంగ్ రన్‌లో అలా వచ్చింది. సద్దినోవాలు చూసుకుంటే ఫస్ట్ రిలీజ్‌లో 24 డైరెక్ట్‌గా వచ్చాయి. 2 షిఫ్ట్స్‌లో వచ్చాయి. 4 నూన్ షోస్. అంటే అప్పుడు 30. లేట్ రిలీజ్‌లో 5 డైరెక్ట్‌గా వచ్చాయి. 6 ఏమో నూన్ షోస్‌లో ఆడింది. 11 అంటే మొత్తంగా 29 కేంద్రాలు డైరెక్టు, షిఫ్ట్స్‌లో 2 తర్వాతేమో 10 కేంద్రాలు నూన్ షోస్. అలా 41 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకున్న చిత్రంగా నిలిచిందండి. ఇకపోతే రజతోత్సవాలు చూసుకుంటే ఫస్ట్ రిలీజ్‌లో 16 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, 3 కేంద్రాల్లో షిఫ్ట్‌ల మీద, 10 కేంద్రాల్లో ఏమో నూన్ షోసు. 29 కేంద్రాల్లో రజతోత్సవాలు చేసుకుంది. అలాగే లేట్ రిలీజ్‌లో 3 కేంద్రాల్లో డైరెక్ట్‌గా రజతోత్సవం చేసుకుంది. అంటే మొత్తం 19 డైరెక్ట్‌గా, 3 ఏమో షిఫ్ట్స్‌లోని, 10 ఏమో నూన్ షోస్ వేసుకుంటే మొత్తం 32 కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుందండి. అలాగే గోల్డెన్ జూబ్లీ ఫస్ట్ రిలీజ్‌లో 3 షిఫ్ట్స్ మీద, 5 నూన్ షోస్‌లో. అంటే నూన్ షోస్ కేంద్రాలన్నీ డైరెక్ట్‌లోంచి తర్వాత నూన్ షోస్‌లోకి షిఫ్ట్ అయ్యాయన్నమాట. అవి 8 కేంద్రాలు. అలాగే లేట్ రిలీజ్‌లో 1 కేంద్రం. మొత్తం 9 కేంద్రాల్లో గోల్డెన్ జూబ్లీ చేసుకుందండి. అలాగే డైమండ్ జూబ్లీ 5 కేంద్రాల్లో చేసుకుంది. అలాగే ప్లాటినం జూబ్లీ ఏమో 2 కేంద్రాల్లో చేసుకుందండి. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల్లో డైరెక్ట్‌లు, షిఫ్టు, నూన్ షోలు అన్నీ కలిపి మొత్తం 527 రోజులు ఆడి తెలుగు చిత్ర పరిశ్రమ మొట్టమొదటి ప్లాటినం జూబిలీ చిత్రంగా కూడా రికార్డ్ నెలకొల్పింది ఈ మన 'ప్రేమాభిషేకం' చిత్రం అండి. అది ఒక విశేషం రికార్డుల గురించి చూసుకుంటే. ఇకపోతే ఈ చిత్ర విజయాలు వివిధ కేంద్రాల్లో జరిపారు ఆ రోజుల్లో. విజయవాడలో సద్దినోత్సవం, అన్నపూర్ణ స్టూడియోలో రజతోత్సవం, నెల్లూరులో 300 రోజులు, తర్వాత మెడ్రాస్‌లో స్వర్ణోత్సవం జరిపారు ఈ చిత్రానికండి. అది ఈ చిత్రం గురించిన బ్లాక్ బస్టర్ విశేషాలు. తర్వాత ఇంకొన్ని చిత్ర విశేషాలు కూడా చెప్పుకోవాలి ఈ చిత్రం గురించి. ఈ చిత్రం 1980 సెప్టెంబర్ 20న ప్రారంభమైంది అన్నపూర్ణ స్టూడియోస్‌లో. 1981 ఫిబ్రవరి 18న రిలీజ్ చేశారు. 32 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేశారండి. ఈ చిత్రానికి నంది అవార్డులు 4 వచ్చాయి. ఉత్తమ నటిగా జయసుధకి, ఉత్తమ గాయకుడిగా ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి, ఉత్తమ కళాదర్శకుడిగా భాస్కర్ రాజు గారికి, స్పెషల్ జ్యూరీ అవార్డ్ దాసరి నారాయణరావు గారికి ఈ చిత్రంకొచ్చాయండి. అలాగే ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా దాసరి గారు, ఉత్తమ నటిగా జయసుధ గారికి అవార్డ్స్ వచ్చాయి. ఇంకో విశేషం కూడా ఏంటంటే, ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఒక హాలీవుడ్ 'సెండ్ మీ నో ఫ్లవర్స్' అనే సినిమా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అందులో హీరో తనకి క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ఉందనుకోని భార్య కోసం ఇంకో భర్తను వెతుకుతాడనమాట. అది ఆ కథ కూడా కొంచెం సూక్ష్మంగా తీసుకున్నారన్నట్టు చెప్తూ ఉంటారు కొంతమంది విలేకరులు. తర్వాత ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు. కమల్ హాసన్, శ్రీదేవి, శ్రీప్రియలతో. అంటే కమల్ హాసన్ నాగేశ్వరరావు గారి రోలు, శ్రీదేవి ఏమో శ్రీదేవి రోలే, శ్రీప్రియ గారేమో జయసుధ రోల్ వేశారనమాట. అలాగే ఈ చిత్రాన్ని మళ్ళీ 1983లోనే అన్నపూర్ణ స్టూడియోస్ వారే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద హిందీలో 'ప్రేమ్ తపస్య' అని తీశారు. దాంట్లో జితేంద్ర, రీనా రాయ్ అండ్ రేఖ. రేఖ గారేమో జయసుధ పాత్ర వేశారనమాట. అది రీమేక్ చిత్రం. హిందీలో ఈ చిత్రం ఆడలేదండి. తమిళంలో బాగానే ఆడిందనమాట. ఆ తమిళ చిత్రాన్నే మలయాళంలోకి డబ్ చేశారు మళ్ళీ 'ప్రేమాభిషేక్' అని. అది కూడా విశేషం అనమాట. అవండి సూపర్ బ్లాక్ బస్టర్‌గా అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడిగా ఆఖరి బ్లాక్ బస్టర్ చిత్రం 'ప్రేమాభిషేకం' విశేషాలు. ఈ చిత్రం ఆ రోజుల్లో అంత సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారికి బ్లాక్ బస్టరే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌కి కూడా చాలా అవసరమైన చిత్రంగా చెప్పుకుంటారు. ఆ రోజుల్లోనే 4 కోట్ల పైగా షేర్స్ సంపాదించిన చిత్రంగా చెప్తారు ఈ చిత్రాన్ని. దాంతో అన్నపూర్ణ స్టూడియోస్ వారికి బాగా కలిసొచ్చింది ఈ చిత్రంతో. అంతవరకు తీసిన చిత్రాలు కూడా వారికి ఎక్కువగా కలిసి రాలేదు కానీ, ఈ చిత్రంతో అన్నపూర్ణ స్టూడియోస్ దశ మారిందని కూడా చెప్తూ ఉంటారండి. అవి ఇన్న ఈ 45 సంవత్సరాల అన్నపూర్ణ స్టూడియోస్ వారి, అక్కినేని వారి 'ప్రేమాభిషేకం' సినిమాలు విశేషాలండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో మరో సినిమా గురించి మాట్లాడుకుందాం.
అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.